బ్రేకింగ్ న్యూస్ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అయిన వర్రా రవీంద్రకు కడప కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో అరెస్ట్ అయిన మరో ఇద్దరు నిందితులు ఉదయ్, సుబ్బారెడ్డిలకు 41A నోటీసులు ఇచ్చి పంపాలని పోలీసులకు తెలిపారు మ్యాజిస్ట్రేట్. వర్రాను కోర్టులో హాజరుపరిచి కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను మ్యాజిస్ట్రేట్ ముందుంచారు ఇరుపక్షాల లాయర్స్. అయితే ఇరుపక్షాల వాదనల అనంతరం వర్రాకు రిమాండ్ విధించింది కోర్టు. వర్రాపై అట్రాసిటీ కేసు ఉన్నందున రిమాండ్ విధించినట్టుగా తెలిపారు మ్యాజిస్ట్రేట్. ఇక మరోవైపు వర్రా రవీంద్ర తనకు జరిగిన అన్యాయాన్ని మ్యాజిస్ట్రేట్ కు తెలిపారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఎస్పీకి తెలిపేందుకు హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటే కర్నూలు టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని, అరికాళ్లపై కొట్టి తొడలపై కాళ్లతో ఎక్కి తొక్కి టార్చర్ చేసినట్లుగా మ్యాజిస్ట్రేట్ కు మొరపెట్టుకున్నారు వర్రా. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలపై, సునీతపై పోస్టులు పెట్టినట్టు ఒప్పుకోమని పోలీసులు టార్చర్ చేశారని చెప్పారు. అవినాష్ రెడ్డి పేరు చెప్పాలంటూ పోలీసులు తనను టార్చర్ చేసినట్టుగా మెజిస్ట్రేట్ కు చెప్పారు. ఒప్పుకోకపోతే తన కుటుంబంలోని మహిళలపై వేధింపులు ఉంటాయని పోలీసులు హెచ్చరించినట్లుగా కూడా మ్యాజిస్ట్రేట్ ముందు వర్రా రవీంద్ర తెలిపారు. మాట వినకపోతే గనక ఎన్కౌంటర్ చేయడానికి కూడా వెనుకాడబోమని పోలీసులు అన్నట్టుగా రవీంద్ర మ్యాజిస్ట్రేట్ వద్ద చెప్పారు. వర్రా రవీంద్ర చెప్పిన స్టేట్మెంట్ అంతా కూడా మ్యాజిస్ట్రేట్ రికార్డ్ చేశారు. పోలీసుల టార్చర్ విషయంపై వర్రాకు మరోసారి మెడికల్ టెస్ట్ చేయించాలని పోలీసులను ఆదేశించారు మ్యాజిస్ట్రేట్. ఈ క్రమంలోనే వర్రాను ఇవాళ 10 గంటల తర్వాత మెడికల్ చెకప్స్ కోసం తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఇక వర్రా అరెస్టుపై డీఐజీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మార్కాపురం సమీపంలో వర్రాను అదుపులోకి తీసుకున్నట్లుగా డీఐజీ తెలిపారు. వర్రా రవీంద్రారెడ్డి గతంలో భారతీ సిమెంట్ కంపెనీలో పనిచేస్తున్నట్టుగా గుర్తించామని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ సోషల్ మీడియా కోసం పనిచేశాడని తెలిపారు డీఐజీ. విపక్ష పార్టీ నేతల కుటుంబంలోని మహిళలు, పిల్లలే టార్గెట్ గా పోస్టులు వేసేవారని డీఐజీ తెలిపారు. ఇలాంటి వారిని ఇప్పటి వరకు 45 మందిని గుర్తించామని చెప్పారు. నిందితులపై పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశామని, వీరంతా కూడా జగన్ కనెక్ట్స్ అనే వేదిక నుంచి పనిచేస్తున్నట్టుగా దర్యాప్తులో తేలిందని అన్నారు. ఈ జగన్ కనెక్ట్స్ కు 2022 నుంచి సజ్జల భార్గవ్ రెడ్డి ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారని తెలిపారు. కడప జైలులో ఉంటే వర్రాకు ప్రాణహాని ఉందని వాంగ్మూలంలో తెలిపిన నేపథ్యంలో వేరే జిల్లా జైలుకు రిమాండ్ కోసం మ్యాజిస్ట్రేట్ ను కోరుతామని డీఐజీ తెలిపారు. అదే వైఎస్ సునీత గారు ఇచ్చారండి, వాళ్ళు దానిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అయితే రెండు రకాలుగా చేయొచ్చండి. ఆ కేసే హైదరాబాద్ పోలీసులు మనకు బదలాయించవచ్చు, లేకపోతే సునీత గారు వచ్చి ఫ్రెష్గా కంప్లైంట్ ఇవ్వచ్చు. వస్తే దాని మీద మనం ఫర్దర్ విచారణ చేపడతాం. అంటే ఈ కేసుకి దానికి డైరెక్ట్ రిలేటెడ్ ఇతను వాంగ్మూలంలో వచ్చిన విషయాలన్నీ మీకు మీతో పంచుకోవడం జరిగింది. ఇదంతా కాన్స్పిరసీ కాదండి. అదే తాడేపల్లిలో పీవీఆర్ ఐకాన్ కాంప్లెక్స్ 3వ ఫ్లోర్లో పెట్టుకుని ప్రభుత్వ జీతంతో అందరూ దానిలో నియమించుకుని ఇలాగ బూతులు తిడతాం అంటే ఏంటంటే ప్రతిపక్ష పార్టీ యొక్క మనోధైర్యాన్ని రోడ్డు మీదకి వచ్చే బయటకు వద్దామన్న మనోధైర్యాన్ని చంపడమే కదా. ఇది అంతా దైత్య రాజకీయం అంటారు, దైత్య ప్రవృత్తి. 8 జిల్లాలో ఒక 10 కేసులు ఉన్నాయి, మొత్తం రాష్ట్రంలో 30 నుంచి 40 కేసులు ఉన్నాయి. అవునండి, ఇది మరి ఇంత పెద్ద స్కామ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏవైతే పరికరాలు పీవీఆర్ ఐకాన్ కాంప్లెక్స్లో అవన్నీ హైదరాబాద్కి బదలాయించారన్నారు, హైదరాబాద్కి కొన్ని బెంగళూరుకి. మరి కస్టడీ తీసుకుని మొత్తం రాష్ట్రంలో అన్ని ప్రదేశాలకి తిప్పి అన్నీ చేయాలి కదా, కస్టడీ ఖచ్చితంగా కోరుతాం. తర్వాత మరి బండి రాఘవరెడ్డి విషయం గురించి కొంచెం మనకు వాంగ్మూలంలో చెప్పిన తర్వాత కడప జైల్లో ఉంటే ప్రాణహాని కూడా ఉంది, వేరే జిల్లా జైలుకి కూడా మనం మ్యాజిస్ట్రేట్ గారిని రిమాండ్ ఇవ్వమని కోరుతాం. మేము మొదలెడతామండి. అంటే అది కంప్లైంట్ సునీతమ్మ గారి నుంచి కానీ, లేకపోతే సునీత గారి నుంచి కానీ, లేకపోతే హైదరాబాద్ నుంచి మనకు బదలాయింపై రావాలి కదా. వ్యక్తిగతంగా షర్మిల గారి మీద, సునీత గారి మీద వ్యక్తిగత ఆరోపణలు దోషాలు చేస్తారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రకు కడప కోర్టు అయితే 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు వర్రా రవీంద్ర మ్యాజిస్ట్రేట్ కు చెప్తూ పోలీసులు తనని టార్చర్ చేశారు అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంకా 14 రోజుల రిమాండ్ ని ఇటు మ్యాజిస్ట్రేట్ ఆయనకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే వర్రా రవీంద్రారెడ్డి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన కేసుకు సంబంధించి గత 10 రోజులుగా అతని చుట్టూ రాజకీయం తిరుగుతోంది. తాజాగా ఎట్టకేలకు అతన్ని మొన్న అర్ధరాత్రి సమయంలో పోలీసులు అరెస్ట్ చేసి
కడప కోర్టులో హాజరుపరిచారు. నిన్న సీకే దిన్నె పోలీస్ స్టేషన్లో అతన్ని మీడియా ముందు హాజరుపరిచి అక్కడి నుంచి కూడా కడప పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి కడప మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. అయితే మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినప్పుడు అనేక రకమైన ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి రావడం జరిగింది. డిఐజీ కోయా ప్రవీణ్ చెప్తున్న దానికి ఏదైతే రవీంద్రారెడ్డి మెజిస్ట్రేట్ ముందు చేసిన వాంగ్మూలానికి క్వైట్ ఆపోజిట్ పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే డిఐజీ కోయా ప్రవీణ్ చెప్తుంది ఏంటంటే సజ్జల భార్గవరెడ్డి నేతృత్వంలో ఆయనతో పాటు ఉదయ్ సుబ్బారెడ్డి నేతృత్వంలో ఇదంతా వ్యవహారం జరిగింది. అలాగే అవినాష్ చెప్పిన సమాచారం ప్రకారం అవినాష్ పిఏ రాఘవరెడ్డి రాసుకొని వీటన్నిటిని కూడా వర్రా రవీంద్రారెడ్డికి ఇస్తుంటే ఆయన పోస్టులు పెట్టేవాడని చెప్పి కూడా డిఐజీ చెప్పడం జరిగింది. అలాగే షర్మిల సునీతకి సంబంధించి అసభ్యకరమైన పోస్టులు విజయమ్మ మీద కూడా పోస్టులు పెట్టిన దాంట్లో తనపై ప్రధానమైన ఆరోపణలు ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సజ్జల భార్గవరెడ్డి నేతృత్వంలో ఈ వ్యవహారం మొత్తం కూడా జరిగిందని చెప్పి పోలీసులు దాదాపుగా డిక్లేర్ అవడం మీద అదే అంశాన్ని కూడా మీడియాకి చెప్పడం జరిగింది. సో ఈ కేసులో సజ్జల భార్గవరెడ్డి అవినాష్ పేర్లు కూడా తెర మీదకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. వారిపైన కూడా ఈ కేసులో కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మరొక వైపు వర్రా రవీంద్రారెడ్డిని తెల్లవారుజామున 2 గంటల సమయంలో కడప మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తనని పోలీసులు కస్టోడియల్ టార్చర్ పెట్టారు, కాళ్లను తన్నారు, అలాగే తొడలపై ఎక్కి తొక్కి ఇబ్బందులు పాలు చేశారు. ఏదైతే మేము చెప్తున్న స్టేట్మెంట్ కనుక ఒప్పుకోకపోతే నీ కుటుంబానికి ప్రాణహారం ఉంటుంది, ఇంట్లో మహిళలను ఇబ్బందులు పాలు చేస్తాం, అవసరమైతే ఎన్కౌంటర్ చేస్తామని చెప్పి కూడా ఆయన మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన వాంగ్మూలం మొత్తాన్ని కూడా మెజిస్ట్రేట్ రికార్డ్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఆయన వైద్య పరీక్షలు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన పోలీసులు తాజాగా న్యాయమూర్తికి ఆయన మెజిస్ట్రేట్కి సంబంధించి కొంత వాంగ్మూలం ఇచ్చాడు, తనని కొట్టారు, టార్చర్ పెట్టారు అని చెప్పి చెప్పడంతో మరొకసారి కడప రిమ్స్ హాస్పిటల్లో ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పి కూడా న్యాయస్థానం ఆదేశం జారీ చేసింది. మరికొద్దిసేపట్లో అంటే 10 గంటల సమయంలో కూడా వర్రా రవీంద్రారెడ్డికి మరొకసారి కడప రిమ్స్లో వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆయనకి 14 రోజుల పాటు రిమాండ్కి పంపించారు. ఆ తర్వాత వివిధ కేసుల్లో పీటీ వారెంట్పై అతను మళ్ళీ విచారణకు తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధించి కూడా ఆయన అక్కడ హాజరుపరిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద చూసుకుంటే కడప సెంట్రల్ జైల్లో ఉంటే కనుక వర్రా రవీంద్రారెడ్డికి ప్రాణహాని ఉందని చెప్పి కూడా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా డిఐజీ కోయా ప్రవీణ్ కూడా అదే అంశాన్ని మీడియాకు చెప్పడం పలు ఆసక్తికరమైన అంశాలకు దావిస్తుంది. ఎందుకంటే కడప జిల్లా వైఎస్ఆర్సీపీ నేతల వల్లే రవీంద్రారెడ్డికి ప్రాణహాని ఉందని చెప్పి టీడీపీ నేతలు అంటుంటే టీడీపీ నేతల వల్లే రవీంద్రారెడ్డికి ప్రాణహాని ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. సో వర్రా రవీంద్రారెడ్డికి ప్రాణహాని ఉందనేది ఇటు టీడీపీ నేతలు ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు ఇద్దరు చెప్పడం కూడా ఇక్కడ కొసమెరుపు. సార్ ఎవరి వల్ల ప్రాణహాని ఉందనేది ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కానీ అంతిమంగా వర్రా రవీంద్రారెడ్డికి ప్రాణహాని ఉంది నేపథ్యంలో కడప జిల్లా జైలుకు కాకుండా వేరే జిల్లా జైలుకు తరలించాలని చెప్పి మెజిస్ట్రేట్ని పోలీసులు కూడా కోరినట్టు తెలుస్తూ ఉంది. ఆయనకి ఈరోజు వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత ఆయన ఏ జైలుకు తరలించాలి, ఎక్కడ రిమాండ్ విధించాలి అనే దానికి సంబంధించి కూడా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సత్తాస్ అయితే శివ ఇటు చూస్తే ఆయనను ఎక్కడ అరెస్ట్ చేశారు అనే స్టేట్మెంట్స్లో కూడా ఇద్దరు ఇటు డిఐజీ ఇచ్చిన స్టేట్మెంట్ అండ్ వర్రా ఇచ్చిన స్టేట్మెంట్ కొలైడ్ అవుతున్నాయి. సో అసలు ఎక్కడ అరెస్ట్ చేశారు ఏంటి అనే అప్డేట్ ఏమైనా ఉందా? ప్రధానంగా చూసుకుంటే ఏదైతే వర్రా రవీంద్రారెడ్డికి సంబంధించి కర్నూలుకు సంబంధించిన జిల్లాలో అరెస్ట్ చేశారని చెప్పి కూడా టోల్గేట్ వద్ద అరెస్ట్ చేశారని చెప్పి కూడా వర్రా రవీంద్రారెడ్డి న్యాయమూర్తికి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం అతను కడప జిల్లా నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్న సమయంలో తమకు వచ్చిన సమాచారం సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వేసుకొని అతని కడప జిల్లా సీకే దిన్న పోలీస్ స్టేషన్ సమీపంలోనే తాము అరెస్ట్ చేశామని చెప్పి కూడా పోలీసులు అయితే రిమాండ్ రిపోర్ట్లో రాయడం జరిగింది. అయితే ఎక్కడ అరెస్ట్ చేశారు ఏమిటి అనే దానికి సంబంధించి కూడా ఇటు పోలీసులు చెప్తున్న వర్షన్కి సంబంధించి కానీ ఇటు వర్రా రవీంద్రారెడ్డి చెప్తున్న వర్షన్కి కూడా క్వైట్ ఆపోజిట్ ఉంది. సాధారణంగా ఏదైతే కొన్ని సెన్సిటివ్ కేసులు హైలైట్ కేసులు ఉంటాయో ఈ కేసులకు సంబంధించి కూడా ప్రతిసారి కూడా ఇటువంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోవడం సహజం. ఎందుకంటే ఎవరైతే ఒక ఫేమస్డ్ వ్యక్తి అంటే ఫేమస్డ్ కాదు ఒక ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన కేసుకు సంబంధించి పైగా దీంట్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే పలువురు కీలకమైన నేతలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో సో వారి న్యాయమూర్తి చెప్తున్న డైరెక్షన్ ప్రకారం వాళ్ళు వెళ్తున్నారా, లేకపోతే నిజంగా అదే జరిగిందా, లేకపోతే పోలీసులు అబద్ధం చెప్తున్నారా అనేది రకరకాలుగా ఆసక్తికరమైన పరిణామాలకైతే చోటు చేసుకుంటుంది. మనం చాలా విషయాలకు సంబంధించి చూసుకుంటే పోలీసులు కొట్టలేదంటారు, నిందితుడు కొట్టాడంటాడు, ఇట్లా అనేక అంశాల మీద కూడా బేరేజ్ వేసుకుంటుంది. కానీ వాస్తవాలు ఏంటనే దానికి సంబంధించి కూడా మెడికల్ టెస్ట్ రిపోర్ట్లు వస్తే మెడికల్ రిపోర్ట్ టెస్టులను బేస్ చేసుకొని కూడా వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక అరెస్ట్ అంశానికి సంబంధించి ఎక్కడ అరెస్ట్ చేశారు, ఎలా అరెస్ట్ చేశారు అనే దానికి సంబంధించి ఎటువంటి వీడియోలు ఆడియోలు ఉండవు కాబట్టి వారికి నచ్చింది వారు, వీరికి నచ్చింది వీరు చెప్పుకుంటారు. కానీ రిమాండ్ రిపోర్ట్లో పలానా చోట పలానా టైంకి పలాని వారి సమక్షంలో అరెస్ట్ చేశామనేది మాత్రం పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో ప్రకటిస్తారు. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.